మనకు తెలుగులో ఒక సామెత ఉంది, డిక్కీ బలిసిన కూడంట ఎవరి ముందుకు వెళ్ళి తొడగొట్టిందంట. 1924 ఎక్కడ తొడగొట్టావు నాయన రఘురామకృష్ణంరాజు? 1924 పులుసు కారిపోయింది నీకు. ఎక్కడి నుండి? ఢిల్లీలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో అడుగు పెట్టడానికి గజ 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 వణికిపోయినటువంటి డిక్కీ బలిసిన కోడిలాగా ఈరోజు తొడగొడుతున్నావే. ఈరోజు తొడగొడుతున్నావు మొన్న టీవీలో కూర్చొని. మరి 1924 తొడగొట్టలేదే? 1924 ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో అడుగుపెట్టలేదే? 1924 ఈ కబుర్లు పులిహార కబుర్లు చెప్పలేదే? 1924 ఎక్కడున్నారు? 1924 మీ రోషం ఏమైపోయింది? మీ రోషం ఏమైపోయింది 1924లో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోర్డర్లో అడుగు పెట్టడానికి గజ 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 ఎందుకు వణికిపోయినారు 1924? ఏంటి? కొడితే కొట్టించుకోవాలి, గిల్లితే గిల్లించుకోవాలా? గిల్లితే గిల్లించుకోవాలా? గిల్లితే గిల్లించుకోవాల్సిన అవసరం లేదు, తిరగబడతాను. ఈ తెగింపు, ఈ ధైర్యం 1924 ఏమైపోయింది? 1924 గిల్లితే గిల్లించుకోవటం కాదు, పొడిస్తే పొడిపించుకున్నావు.